బాగున్నారా? దేవునికి స్తుతియాగము చెల్లిస్తూ మీ స్థితిగతులను మార్చే దేవునితో సహవాసం చేస్తే, ఆయన సన్నిధిలో ఆయన వైపు చూస్తూ మీ స్థితి పరిస్థితులను మరచి ప్రభువుని ఆరాధన చేస్తే నిన్ను ఒక ప్రత్యేక స్థాయిలో నిలపగల సర్వశక్తిమంతుడు. చూద్దాం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో నా ప్రభు చక్కటి మాటను యేసు ప్రభుల వారు తన తమ్ముడైన యాకోబు సేవా జీవితంలో పలుకుతున్న వాగ్దానం మనలో నెరవేరునుగాక. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రభు దృష్టికి మనం తగ్గించుకోవాలి. ప్రభు చూస్తున్నాడు. యెహోవా కనుదృష్టి లోకమంతయు సంచరిస్తుంది. విననేరకుండానట్టు ఆయన చెవుల బంధము కాలేదు. మనము ఆయన దృష్టిలో, ఆయన కనుదృష్టిలో మనము తగ్గింపు అనే జీవిత యాత్రను కొనసాగిస్తానట దేవుడు నిన్ను నీ సమాజములో ఒక ప్రత్యేక స్థాయిలో నింపుతాడు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఈనాడు వస్త్రధారణలో కొందరు ఏదో రకంగా ఉంటున్నారు. వాళ్ళు చూసి నేను అసూయ పడతలే, కానీ ప్రభు చెప్పాడు తగుమాత్ర వస్త్రములు ధరించుకోవాలి. అంటే ఒక ఆత్మీయ సంబంధమైన వ్యక్తిగా కనబడాలి. ఏలియా అనే భక్తుడు ఆ షారేపది అనే గ్రామములో ఆ పేద ఎదవరాలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన చూసి దైవజనుడా అంది. కారణం అతని యొక్క గొంగలను చూసి. ఎలీషా అలా భక్తులు ఆయన చూసి భయపడ్డారు. ఎందుకో తెలుసా? తన్ను తాను తగ్గించుకుని ప్రభుని స్తుతిస్తున్నప్పుడు అతని ముఖంలోంచి తేజస్సు, అతని మాటలో ప్రభావము, ఆయన మాటలో శక్తి. ఎలియాకి ఎవరున్నారు? ఎవరు లేరు. దానియేలు ఒంటరివాడు. ఎవరి ప్రాయములోనే బబులోను ఆయన తీసుకుపోయారు పట్టబడి. ఆ దేశంలో ఉన్నప్పుడు ఆ యవనస్తుడు తన్ను తాను తగ్గించుకొని మేము మాంసాహారాలు తినం, శాకాహారమే తింటాం అని చెప్తా ఉన్నాడు. ఈవేళ ముక్క లేకపోతే ముద్ద దిగదు అంటున్నారు కొంతమంది. యేసు ప్రభుకి జై. ఆ గొడవ మనకెందుకు కానండి. దేవుని సన్నిధి దానియేలు తను తాను తగ్గించుకుని ఆ నపోసకులతో కలిసి సహవాసం చేస్తూ పిల్లలు అక్కడున్న భక్తగూడ సమాజంతో ఉంటూ ఆ నలుగురు ఒక మోడల్గా ఉన్నారు. కాబట్టి దేవుడు వారి పక్షముగా ఉండి దానియేలుని ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నీవు తగ్గించుకున్నప్పుడు దేవుడు నీ పక్షముగా ఉండి వంగి తొంగి చూసి నిన్ను గొప్పవారిని చేస్తాడు. దేవుని స్తోత్రం. పిల్లలు మదర్ తెరీసా అమ్మ తన సుజరులను తన గ్రామాన్ని విడిచి ఒక దర్శనంతో నూలి వస్త్రాలు కట్టుకుని ఎవరి ప్రాయం మొదలుకొని నిండు ముసలతనం వరకును ప్రభు కొరకు పరిచయం చేస్తూ ఎన్ని విషయాలు ఆమెను దూషించినా సరే తగ్గించుకొని, వినబడుతున్నా మాటకు సమాధానం లేదు, దూషిస్తున్నా ప్రభు చూసుకుంటాడు అంటూ తగ్గించుకుని నడిచింది. కాబట్టి ప్రపంచంలో లోహల్ బహుమతులు ఎన్ని సంపాదించుకుంది. అవి ప్రపంచం తిరగటానికి తనకు రైడ్స్ ఎక్కడి? దేవుని పాదాల దగ్గర తగ్గించుకుంది. ప్రభు ఆమెని హెచ్చించి ప్రపంచం అంతా మదర్ తెరీసా, పరిశుద్ధ గ్రంథంలో దానియేలు, ప్రవక్తలు ఏలియా ఇత్యాది భక్తులు ఒక స్థాయిలో ఉండడానికి కారణం ఏంటి అని మనం చూస్తే ప్రభు దగ్గర మనం తగ్గించుకోవాలి. మాటలు దురుసుగా మాట్లాడకూడదు. నీ కుటుంబంలో కార్యాలు చూడలేదు. పిల్లల వస్త్రధారణ ఒక లిమిట్లో ఉండాలి. పరిశుద్ధులకు తగినట్లుగా మనం కనపడాలి. ఇలా చేస్తేనంటే ప్రభు నిన్ను ఒక ప్రత్యేక స్థాయిలో కూర్చోబెడతాడు. ఎస్తేరు పిన తండ్రి అయిన మొర్దెఖాయి పిల్లల ఏ వస్త్రాలు కట్టుకున్నాడు? అమ్మగారు చెప్పండి, ఏ వస్త్రాలు కట్టుకున్నాడు? నాయన ఏ వస్త్రాలు కట్టుకున్నాడు? గోనె బట్ట. పిల్లల అక్కడున్న శత్రు సమూహం అని పిల్లల ఆడు ఉరితీయించాలి అనుకున్నాడు. కానీ దేవుడు అంబారీ మీద ఎక్కించాడు. తగ్గించుకో, లోబడు, మోకరించు. అదుగో ఆ లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఇద్దరు వ్యక్తులు ప్రార్థనకి వెళ్ళి చూసావు. పరిచయుడు సుంకరి దూరమునకెళ్ళి
గుండెల బాధ పాపి అయిన నన్ను క్షమించు ప్రభు అని తగ్గించుకుని ప్రార్థన చేస్తాడు. దేవుడు అతనికంటే ఇతడే గొప్పవాడు. ఈరోజు మనకు తగ్గింపు తెలుసా? మనం మంచి పిల్లరా బ్యాంకు లోన్లో కొత్త కారు, పెద్ద కారు తెచ్చుకోవాలి. పిల్లరా అందరికంటే మంచి బట్టలు వేసుకోవాలి. పిల్లరా చెప్పులు వేసుకోవాలి, రంగులు వేసుకోవాలి, పింగులు వేసుకోవాలి. రాబోయే తరంలో నీ సేవ లేదా రాబోయే నీ కుటుంబం మళ్ళీ పిల్లలు అన్యుల కంటే అన్యోన్యంగా పిల్లలు అన్యాక్రాంతంగా బలహీనమైపోతుంది. అలా కాకుండా దేవుడికి భయపడు, దేవుడి లోబడు, తగ్గించుకోవడం అంటే ప్రార్థించాలి, సహవాసంలో ఉండాలి, పరిశుద్ధులు చెప్పిన మాటకు విధేయత కలిగి ఉండాలి, మోకాళ్ళ అనుభవం కలిగి ప్రార్థన ఉపవాస దీక్షలో ఉంటూ ప్రభు సన్నిధిలో ఉన్నాడు. దేవుడు నీ హృదయంతరంగాను చూసి నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చించి ఏసే వలె, దానియేలు వలె, మొద్దుకాయ వలె ఒక స్థాయిలో నింపి ఈ కుటుంబాన్ని దీవిస్తాడు. అట్టి కృప ఈ వాగ్దానము ద్వారా నిన్ను ప్రభు దృష్టికి నువ్వు తగ్గించుకోండి. ప్రభు నిన్నే నీ కుటుంబాన్ని హెచ్చించి అప్పిచ్చి వారికి ఆశీర్వాదానికి నిలయముగా చేయునుగాక. ఆమేన్.